తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై సునీల్ నాయక్ ఆత్మహత్యకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ కేసీఆర్ మొండి వైఖరి వల్ల తెలంగాణలో నిరుద్యోగులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభమైందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు. చనిపోయిన సునీల్ నాయక్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం, అతని ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిపాలన కేసీఆర్ మొండి వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిన్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ మరణ వాంగ్మూలం చూస్తే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మిగతా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పైన ఈరోజు హత్యా నేరం కింద వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. చనిపోతూ నిరుద్యోగి మాట్లాడినటువంటి మాటలు వింటే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చలించిపోయే విధంగా ఉంది. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని 1200 విద్యార్థులు అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఆత్మహత్యల ప్రక్రియ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని ఎంత గొప్పగా మాట్లాడిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఎవరు కూడా చింత చేయవద్దు, నేను త్వరలో నోటిఫికేషన్ ఇస్తున్నా, బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైండు. చనిపోతూ సునీల్ నాయక్ ఒక మాట మాట్లాడిండు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేస్తున్నాడు, నేను విషం తాగినా, నేను చనిపోతే మాత్రం తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దెదించమని చనిపోతూ సునీల్ నాయక్ మాట్లాడినటువంటి మాటలు మనం అందరం కూడా సోషల్ మీడియాలో చూస్తాం. ఏం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏ రాష్ట్రం సాధించుకుంటే ఉద్యోగాలు వస్తాయనుకున్నామో, రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు తప్ప మిగతా నిరుద్యోగులకు ఇక్కడ కూడా ఉద్యోగాలు వస్తలేవు.